పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ ఎంపీడీఓ ఆఫీస్ నందు ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరోగ్యాల ఇబ్బంది కలగకుండా తగు నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలు చెత్తను వీధిలో పడివేయకుండా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ రథాన్ని ఇస్తే వారు అవి తీసుకొని ఇంటిలోకి ఉపయోగపడే నిత్యావసర సరుకులకు సబ్బులకు పేస్ట్లకు అందిస్తున్నారని ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ ఎంపీడీఓ మరియు పలువురు కూటమి నాయకులు కూడా అధికారులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇంకా రాసుకోండి, వెనక్కి అలాగే పొడి చెత్తను మాత్రం కాపాడంలో ఒక బాధ్యత తీసుకుని బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని ప్రజల ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి వాళ్ళ జీవితాల్లో అనేది మనం ఎన్ని చెప్పినా కూడా ఇంతవరకు అభినందించవలసిన విషయం ఏంటంటే రోడ్డు మీద చెత్త వేయట్లేదు ప్రజలందరూ. వారిని హృదయపూర్వక అభినందిస్తారు. ఇంట్లో వేస్తూ ఉన్నారు. ఇదివరకు పెంటలు ఉండే ఇంట్లో పెంటలు లేవు, ఎక్కడో సంచిలోనో గుడ్లోనో వేసుకుని పంచాయతీ వచ్చినప్పుడు కానీ ఇంట్లో పెట్టుకుని ప్యాకెట్లు పెట్టుకుని పట్టిస్తాం. ఇది ప్రజల్లో ఒక చైతన్యాన్ని మనం భావిస్తున్నట్టయితే అదే కాకుండా ప్రతి వేస్ట్ మెటీరియల్ని కూడా మనం కలెక్ట్ చేసుకుని వేస్ట్ ఫుడ్ ఏదవుతుందో దాన్ని తడి చెత్త అంటాం. ఏదైతే వేస్ట్ భూమిలో కరిగిన ఈ విషయాలు ఉన్నాయండి, గ్లాసులు, గాజు గ్లాసులు కానీ, ప్లాస్టిక్ బాక్స్ కానీ, ప్లాస్టిక్ సంచులు కానీ, లేదు ఇతర ఏదైతే ఐరన్ కంటెంట్స్ ఏదో ఉన్నాయో అవన్నీ కూడా డిఫరెంట్ భూమిలో కరిగినవన్నీ కూడా మనం ఇప్పుడు స్వచ్ఛారథం ద్వారా కలెక్ట్ చేస్తున్నాం. దీనికి ప్రధానంగా మనం సహకరించాలి. ప్రజల దగ్గర నుంచి తడి చెత్త పొడి చెత్త అనే మాట ఏదో చెప్తా ఉన్నాము. ఎప్పటి నుంచో గత ప్రభుత్వం 2014-19లో మనం ఎక్కడికట్టి తడి చెత్త పొడి చెత్త ఏరడానికి ఒక ప్రతి గ్రామంలో కూడా షెడ్లు పెట్టాం. బట్ అది అన్నీ కూడా నిరుపయోగం అయిపోయాయి. మన